సాయంకాల సమయంలో తండ్రి దేవుణ్ణి ఆరాధించుటకు ఈ స్థలానికి ఇచ్చేసినటువంటి సోదరులకు సోదరులకు నా వందనాలు తెలియజేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రికను మనం చదివాం. 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని చదివాం. 4వ అధ్యాయంలో పౌలు చెప్పినటువంటి ఒక మాటని మనం అందరం ఆలోచించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ భాగాన్ని చదవటం జరిగింది. క్రైస్తవుడుగా తను ఎలాంటి జీవితాన్ని జీవించాడో ఇంచుమించు ఆ జీవితంలో ఉండేటటువంటి విశేషాలన్నింటినీ కూడా ఈ 4వ లేకపోతే ఈ 2వ పత్రికలో ఆయన నెమరు వేసుకున్నాడు. పౌలు జీవితాన్ని అంతటి గురించి, అందులో జరిగినటువంటి విశేషాలన్నింటిని గురించి 2వ పత్రికలో మనం ఆయన రాసినట్టుగా చూస్తాం. అంటే ఒక మనిషి ఏదైనా పని చేసినప్పుడు తన జీవిత చివరి దశలో ఆ జ్ఞాపకాలన్నిటితో కూడినటువంటి అనుభవాన్ని చెప్తాడు. ఒకటి పౌలు జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏమి సాధించాడు, ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఎలాంటి హృదయాన్ని ఆయన కలిగి ఉన్నాడు అనేటటువంటి మాటలు మనం చదవాలి అని అంటే ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక ఆఖరి పత్రిక ఆయన రాసినటువంటిది. ఆయన రాసిన పత్రికలో ఇది చివరిది. ఆయన మంచి పోరాటాన్ని నేను పోరాడాను అని చెప్పి నువ్వు అలాగే మంచి పోరాటం పోరాడు అని తిమోతికి రాశాడు. అయితే ఈ మాటల్ని, అంటే మంచి పోరాటం పోరాడాను అని చెప్పిన మాటలు కానీ, మంచి పోరాటం పోరాడాలి అన్నటువంటి మాటలు కానీ క్రైస్తవులు అనేక మార్లు అపార్థం చేసుకుంటున్నారు. అంటే తన ఇష్టం వచ్చినట్టుగా జీవించి చనిపోయినటువంటి ఒక వ్యక్తి సమాధి మీద మంచి పోరాటం పోరాడాను అని రాస్తున్నారు. ఆయన లైఫ్ వేరు, ఆయన గోల్ వేరు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నుకున్నటువంటి విధానాలు వేరు. కానీ సమాధి మీద ఏమని ఉంటుంది? మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. అంటే ఈ భూమి మీద ఉండగా ఏదోటి అంటే ఆస్తిపాస్తులు సంపాదించి సమాజంలో అలాంటి వ్యక్తి అని అనిపించుకోవడం మంచి పోరాటమా? లేకపోతే ఏదో ఒక మంత్రి పదవనో, లేకపోతే అంటే ఒక మంచి ఉద్యోగినో, లేకపోతే మంచి వ్యాపారవేత్తనో ఇలాగా భూమి మీద ఉండగా తను జీవించినటువంటి జీవితాన్ని బట్టి అది మంచి పోరాటం అంటామా? అసలు ఏది మంచి పోరాటం అనేటటువంటి దాని గురించి మనం ఆలోచిస్తే ఎప్పుడు కూడా అంటే బైబిల్ దృక్పథం ఒకలాగా ఉంటుంది, లోకంలో ఉండేటటువంటి మనుషుల దృక్పథం ఒకలాగా ఉంటుంది. కాబట్టి మంచి పోరాటం పోరాడు అని చెప్పినప్పుడు ఆ పోరాటంలో ముందుకెళ్ళడానికి ఏమి సూత్రాలని తిమోతికి ఆయన చెప్పాడో 3వ అధ్యాయం నుంచి 4 అధ్యాయాలు, అంటే 3-4 అధ్యాయాల్లో ఆ మాటలు మనం చదువుతాం. అంటే మంచి పోరాటం పోరాడే ఒక క్రైస్తవుడు చేయాల్సినటువంటి పనులు ఏంటి? మంచి పోరాటం పోరాడేటటువంటి క్రైస్తవుడు చేయాల్సింది జనరల్గా దేవునితో లేకపోతే దేవుని సంబంధమైనటువంటి కార్యాల్లో మనం పోరాటం అనుకునేవి మనం అనుకునేవి కాదు కదండి. ఇప్పుడు మనం ఎలా అనుకుంటాం, లోకంలో ఉండే మనుషులు ఎలా అనుకుంటారో మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒక ఆయనకు ఉద్యోగం లేదు, ఓ యవనస్తుడికి ఉద్యోగం లేదు. నేను రోజు దేవుడితో పోరాడుతున్నాను, ఏం కావాలని? ఉద్యోగం కావాలి. ఇది కూడా పోరాటమే, కానీ అది ఆత్మ సంబంధమైన పోరాటం కాదు. అంటే ఈ జీవన సంబంధమైనటువంటి వాటి కోసం చేసేటటువంటి పోరాటం. అప్పుడు అది కూడా దాని వలన కూడా నేను నిత్య జీవాన్ని సంపాదించుకుంటాను అన్నట్టుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే అది వేరు, ఇది వేరు. అంటే దేవుడా నేను బ్రతకడానికి నాకు ఒక బ్రతుకు తెరువు కావాలి అని అడగటం వేరు, అది మంచి పోరాటం పోరాడాను అనే దాని పావు కిందకి రాదు. అలాగే ఒక ఆమె తన భర్తని మార్చుకోవాలనుకుంటుంది. అంటే భర్త ప్రార్థనకు రాడు, దేవుని భయం లేదు, భార్య క్రైస్తవురాలు. అప్పుడు ఆయన అలవాట్లన్నీ మానుకోవాలని, ఆయన దేవుని సన్నిధికి రావాలని నేను ఎంతో పోరాడుతున్నాను దేవుడితో అని చెప్పింది. అంటే అది తన భర్త కోసం తను చేసేటటువంటి ప్రయత్నమే తప్ప అది దేని కిందకి రాదు. నేను మంచి పోరాటం పోరాడుతున్నాను అన్న దాని కిందకి రాదు. ఇలా ఆలోచిస్తే లోకంలో మేము మంచి పోరాటం పోరాడుతున్నాం క్రైస్తవులు కానీ వాళ్ళందరూ కూడా ఇలా ఏదో ఒకటి భౌతిక సంబంధమైందో లేకపోతే వ్యక్తిగత సంబంధమైనటువంటి వాటి కోసం చేసే పోరాటాలే తప్ప నీతిని కాపాడుకోవడానికి, విశ్వాసంగా బ్రతకడానికి, దేవుడిచ్చే నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి
చేసేటటువంటి ప్రయత్నాలు చాలా తక్కువ సందర్భాల్లో మనకి కనబడతాయి. కానీ ఈ పోరాటాన్ని కూడా ఏ పోరాటం అని భావించే పరిస్థితులు ఉన్నాయి. అది కూడా మంచి పోరాటం అని పౌలు చెప్పిన మాటతోనే దాన్ని పోల్చి చెప్తున్నారు. ఇప్పుడు పౌలు ఆయన వ్యక్తిగతంగా కావాల్సినటువంటి సౌఖ్యాల కోసం పోరాడి మంచి పోరాటం పోరాడని అన్నాడా? దేవుని కుమారుడిగా జీవించే విషయంలో ఆయన పోరాటం సరిపాడు. ఆయన దగ్గరికి పాపం వచ్చినప్పుడు దాన్ని చేయకుండా ఉండే విషయంలో, ఆయన భావావేశాలు అదుపు తప్పినప్పుడు వాటిని నిగ్రహించుకునేటటువంటి విషయంలో, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి శ్రమ, హింస, ఇబ్బంది వచ్చినప్పుడు ఓర్చుకునేటటువంటి విషయంలో, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా తాను దేవుని కుమారుడిని నిరూపించుకుని మంచి పోరాటం పోరాడని అన్నాడు. అది మంచి పోరాటం. అంటే మనల్ని దేవుని కుమారుడిగా నిరూపింపజేసేటటువంటి పోరాటం మంచి పోరాటం. మన కుటుంబం ఆర్థికంగా పికప్ అయ్యేది మంచి పోరాటం కాదు. అంటే వద్దని నేను అంటలేదు, అది సపరేట్. అది భౌతికంగా మనం బ్రతకడానికి చేసేటటువంటి స్ట్రగుల్. దాంతోనే మనం పరలోకం వెళ్ళిపోతామని అనుకోవద్దు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆర్థికంగా వెనకబడిపోయాడండి, చాలా అప్పుల్లో మునిగిపోయాడు, లేకపోతే ఏదో ఇబ్బందిలో ఉన్నాడు, అంటే ఇల్లు గడవడం కష్టమయ్యేంత లోతుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన దేవుడితో పోరాడి ప్రార్థన చేసి నాకు జ్ఞానం ఇవ్వని తను మళ్ళీ నార్మల్ స్థితికి, అంటే ఇంకొకరికి సహాయం చేయగలిగేటటువంటి స్థితికి వచ్చాడు. ఇప్పుడు ఇది పరలోకం వెళ్ళడానికి చేసే పోరాటమా, తను వ్యక్తిగతంగా? అదనమాట ఆ తేడాను అర్థం చేసుకోవాలి. నేను అంటుంది అది. ఈ పోరాటం వద్దని కాదు, నువ్వు ఆర్థికంగా పికప్ అవ్వడానికి ప్రార్థన చేసుకోవాలి, దేవుని జ్ఞానాన్ని అడగాలి. కానీ ఇంత మాత్రాన నేను పరలోకం వెళ్తాను అనుకోకూడదు. ఇది వేరు, నువ్వు దేవుని కుమారుడిగా జీవించడం వేరు. ఒక వ్యక్తి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సరిగా నిలదొక్కోలేకపోతున్నాడు, స్థిరంగా ఉండలేకపోతున్నాడు. స్థిర బుద్ధి కావాలని దేవుడిని అడిగాడు. అది పరలోకం వెళ్ళడానికి చేసే ప్రయత్నం కాదు, తను వ్యక్తిగతంగా స్టెబిలైజ్ అవ్వడం కోసం దేవుడిని జ్ఞానం అడిగాడు. ఈ పోరాటం చేస్తూ నేను పరలోకం వెళ్ళే పోరాటం చేస్తున్నానని ఎవరైనా భావిస్తే అది వేరు, ఇది వేరు అనే సంగతిని గ్రహించాలి. అది నేను మాట్లాడుతుంది. మరి పరలోకం వెళ్ళడానికి సంబంధించి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి సంబంధించిన పోరాటం కోసం ఏం చేయాలి? ఇప్పుడు ఈ మాటల్ని పౌలు సాధించాడు, తిమోతికి బోధిస్తున్నాడు, లేకపోతే చెప్పాడు. ముందు ఒక విషయం తెలుసుకో అన్నాడు. 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం చేయాలి అని అంటే పరిస్థితులు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే సంగతి నీకు ముందు అర్థం కావాలి. ఎలా ఉన్నాయి పరిస్థితులు? అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాం. కొన్నిసార్లు మనం ఊహించడం ఏమన్నా జరిగినప్పుడు మనం కంగారు పడతాం. ఇదేంటి, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే, ఇలా ఉంటుందని అనుకోలేదే, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకోలేదే అనే కంగారు మనలో వస్తుంది. కానీ అపోస్తులు కానీ యేసుక్రీస్తు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు జీవించే జీవితానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏ రూపంలో రాబోతున్నాయో ముందుగానే ప్రజల్ని హెచ్చరించారు. ఇప్పుడు తెసలోనికలో ఉన్న సంఘానికి పౌలు ఉత్తరం రాస్తే ఏమన్నాడంటే, సహోదరులారా, ఇట్టి శ్రమలు మనం అనుభవించాలని నేను ముందే చెప్పాను కదా, మనం చెప్పుకున్నట్టుగానే అవి వచ్చినాయి, మీరేం తొందరపడొద్దు అన్నాడు. ముందు సువార్త ప్రకటించినప్పుడు క్రైస్తవుడిగా బ్రతికే వ్యక్తికి శ్రమ వస్తుందని తెలియకపోతే కంగారు పడిపోతాడు. ఇదేంటి, నాకు శ్రమ రాదనుకుంటే శ్రమ వచ్చిందేంటి, అవమానం రాదనుకుంటే అవమానం వచ్చిందేంటి, ఇబ్బంది రాదనుకుంటే ఇబ్బంది వచ్చిందేంటి అని మనం ఆందోళన చెందుతాం అన్నమాట. అందుకు ముందు నీకు ఎలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నావో తెలుసుకో, ఆ పరిస్థితులు మనకు సంబంధించినవి కావు అనే సంగతి నువ్వు గ్రహించు అని చెప్పడానికి ఈ మాటలు రాశాడు. అంత్యదినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకున్నాం. ఎప్పుడట ఇవి? అంత్యదినములలో అన్నాడు. అంటే యాక్చువల్గా అన్ని కాలాల్లో ఉన్నాయి, అంత్యదినాల్లో మరి ఇంకా పెంచులు వెళ్తాయి అవి అని చెప్పేశాడు. ఎప్పుడు అంత్యదినాలు అంటే ఎప్పుడండి? సంఘం ప్రారంభించబడిన తర్వాత. అంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో యోవేలు అంత్యదినముల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు అని చెప్పాడు. ఆ చెప్పిన మాట నెరవేరిందని పౌలు అన్నాడు, పేతురు అన్నాడు. సహోదరులారా, మేము కొత్త మద్యం తాగి భాషలు మాట్లాడలేదు, యోవేలు చెప్పిన ప్రవచనం నెరవేరింది ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు నెరవేరిందంటే ఎప్పుడు నెరవేరద్దని యోవేలు చెప్పాడు? అంత్యదినాల్లో నెరవేరద్దని యోవేలు అన్నాడు. పేతురు ఇప్పుడు నెరవేరింది అన్నాడంటే అప్పటి నుంచి అంత్యదినాలు ప్రారంభమై ఎప్పుడో అయిపోతాయి. అంత్యదినాలకి ముగింపేండి యేసుక్రీస్తు 2వ రాకడ, మన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మన మరణం. ఒకవేళ ఆ లోపు మనం మరణించినా మన విషయంలో అంత్యదినాలు అయిపోయినాయి.
ఇక మరలో ఇంకో జన్మ కానీ, లేకపోతే ఇంకొక అవకాశం కానీ, లేకపోతే ఇంకో పరిస్థితి కానీ ఉండదు. ఏదో యేసుప్రభు వచ్చాడంటే అందరికీ సంబంధించి అది క్లోజ్ అయిపోతుంది. అంటే పితరుల యుగం తర్వాత ధర్మశాస్త్ర యుగం వచ్చింది, ధర్మశాస్త్ర యుగం తర్వాత క్రైస్తవ యుగం వచ్చింది, క్రైస్తవ యుగం తర్వాత తీర్పు, ఇక బహుమానాలు లేకపోతే శిక్ష పొందడమే తప్ప మరో యుగం అనేది లేదు. కానీ చాలామంది దాన్ని తప్పుగా బోధిస్తున్నారు. 1000 ఏళ్ల పరిపాలన ఉందని, ఆ కాలంలో మారవచ్చని, ఆ కాలంలో ఏవో చేయొచ్చని ఇలాంటి బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. అది దేవుడు చెప్పిన బోధ కాదు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, వాటి తర్వాత తీర్పు జరుగుతుంది. ఇక మరలా దాని మధ్యలో ఇంకొక పీరియడ్ లేదు. అలాగా అప్పుడు అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి అన్నాడు. అపాయకరమైన కాలం. ఏమిటి అపాయకరమైన కాలాలు అని అంటే, మనుషులు ఇలా తయారవుతారట. ఎలాగా? స్వార్థపరులు. మనుషులు స్వార్థపరులు అవుతారు. చెప్పండి ఒక్కొక్క మాట. స్వార్థపరులు, ఒక్కొక్క మాట స్పష్టంగా చెప్పండి. స్వార్థపరులు, ధనాపేక్షులు, ఇంకములాడువారు, ఇంకములాడువారు, తర్వాత అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అపవిత్రుల తర్వాత అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషుల. అంటే సజ్జనులు ద్వేషించేవాళ్ళు. ద్రోహులు, ద్రోహుల తర్వాత మూర్ఖులు, గర్వాంగులు, 18 దేవుని కంటే పైకి భక్తి గలవారి వలె ఉండి భక్తికి లేకపోతే భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వారు. అంటే అంత్య దినాల్లో మనుషులకి ఇలాంటి పరిస్థితులు లేకపోతే ఇలాంటి స్వభావం గల వాళ్ళు ఉంటారు. ఎక్కడుంటారు? బయట సంఘంలో కూడా ఉంటారు. వాళ్ళు మనలో కూడా ఇందులో కొన్ని ఉండొచ్చు. ఇవి ఏమని తెలుసుకోవాలి? నేను ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నాను, మంచి పోరాటం పోరాడే క్రైస్తవుడిగా ఉండబోతున్నాను. కాబట్టి ఇప్పుడు నేను పోరాటం చేయాల్సింది వేటి మీద? ఆర్థిక స్థితుల మీద, ఆరోగ్య స్థితుల మీద, లేకపోతే సామాజిక స్థితుల మీద, దేని మీద నేను పోరాటం చేయాల్సింది? మనం పోరాటం చేయాల్సింది దేని మీద? ఇవి ఒకవేళ మనలో ఉంటే వీటి మీద పోరాటం చేయాలి. అంటే ఇప్పుడు మన రిలీజియస్గా జరుగుతున్నటువంటి డ్యామేజ్ ఏంటంటే, అసలు మనం చేయాల్సిన పోరాటం ఏంటి, లేకపోతే మన విధానం ఏంటి, మనం వేటి గురించి ఆలోచించాలో అవి మానేసి దేని గురించి మాట్లాడుతున్నారు? ఆత్మశక్తి నిమ్మని ప్రార్థన చేస్తున్నారంట కొంతమంది, పోరాడుతున్నారంట దేవుడితో, పరిశుద్ధాత్మ శక్తి నిమ్మని. ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తే నాలో కృపావరాలు ఉన్నాయి, నేను మీ రోగాలు పోగొడతాను అని చెప్పి డబ్బు సంపాదిస్తారు.
లేదా మనుషుల చేత పొగడ్తలు పొందుతారు, ఘనత పొందుతారు. యేసుక్రీస్తులాగా మారతారా? జీవితం మారదా పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వడం వలన? మారదు. ఇవి మార్చుకుంటే, ఇవి ఉన్నాయేమో పరిశీలించుకుంటే, ఇవి లేకుండా బ్రతకడానికి ప్రయత్నం చేస్తే అది పోరాటం అవుతుంది. ఇది మంచి పోరాటం కదా. కాబట్టి అంత్యదినాల్లో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయని తెలుసుకున్నాం. ముందు ఏం తెలియాలి? ఇలాంటి పరిస్థితులు వస్తాయి. దేన్ని జరపడానికి? మన విశ్వాసాన్ని జరపడానికి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అంటే ఇవి మనం నేర్చుకుంటామని కాదు. ఇవి ఉన్నా మనం ఏమని భావించే ప్రమాదం ఉందంటే, అది పెద్ద ప్రమాదం కాదులే, అది ఇబ్బంది లేదులే, అవి ఉన్నా సరే ఆదివారం చర్చికి వెళ్తున్నాను కదా, అవి ఉన్నా సరే నేను వాక్యం చదువుతున్నాను కదా, అవి ఉన్నా సరే నేను క్రైస్తవుడిని అని అనుకుంటున్నాను కదా అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాను కదా, డాక్టర్ని కలుస్తున్నాను కదా అని తినకూడని తింటే, నిర్లక్ష్యంగా ఉంటే, వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు టైంకి వేసుకోకపోతే రోగం ఏం చేస్తుందండి? మనల్ని చంపేస్తుంది. అలాంటి ప్రమాదం ఉందా? మనుషులు అలా అనుకునే అవకాశం ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను కదా అని అనుకుని నిర్లక్ష్యంగా ఉండే ప్రమాదం ఉందా? లేదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎంత ముఖ్యమో చెప్పినవన్నీ సమయానికి చేయడం కూడా అంతే ముఖ్యం. అలాగే ప్రార్థనకి వెళ్ళడం ఎంత ముఖ్యమో, ప్రార్థనకి వెళ్తే తెలుస్తాయి ఇది తప్పు, ఇది రైట్ అని. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని సరి చేసుకోవాలి, దాన్ని మార్చుకోవాలి. అది మనం చేయాల్సిన పోరాటం. అప్పుడు ఇటువంటి వాటికి ఏమవ్వమన్నాడు? రెండు. ఒకటేమో తెలుసుకో, ముందు అసలు పరిస్థితులు ఏంటనేది తెలుసుకో. తెలుసుకున్న తర్వాత వాటికి విముఖుడవై. విముఖుడై ఉండడం అంటే సుముఖత, విముఖత అనే రెండు పదాలు ఉన్నాయి. సుముఖత అంటేనేమో ఇష్టపడటం, చేసేవాళ్ళతో కలిసి ఉండటం, చేసేవాళ్ళని ఎంటర్టైన్ చేయడం, వాళ్ళతో పాటు ఆ పనులు చేయడం. విముఖత అంటే ఇప్పుడు ఒక కాలేజీలో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక ఆయనకేమో ర్యాగింగ్ అంటే ఇష్టం. ఆయన చేయకపోయినా ర్యాగింగ్ చేసే వాళ్ళతో తిరుగుతాడు, ఎవరినైనా టీచ్ చేసేటటువంటి వాళ్ళతో తిరుగుతాడు. అంటే ఆయన సుముఖంగా ఉన్నాడు అనమాట అండి ఆ పనికి. ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారండి? అసలు ర్యాగింగ్ చేసే గ్రూప్తోనే జాయిన్ అవ్వరు. అసలు వాళ్ళు కూర్చున్న చోట కూర్చోరు, వాళ్ళలో ఒకడాన్ని పెంచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు, వాళ్ళ నుంచి దూరంగా ఉంటారనమాట. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఈ లక్షణాలు ఉన్నటువంటి, ఈ లక్షణాలతో ఎలా ఉండమంటున్నాడు? ఈ లక్షణాలు ఉన్నవారికి, లేకపోతే ఈ లక్షణాలకు ఏమై ఉండమంటున్నాడు అని అంటే, ఇలాంటి వారికి విముఖుడుగా ఉండు, వాళ్ళతో సహవాసం చేయొద్దు, లేకపోతే వాళ్ళ దాన్ని నేర్చుకోవద్దు. ఇప్పుడు సహవాసం చేయొద్దు అని అంటే ఈ గుణాలు ఉన్న వాళ్ళతో మాట్లాడొద్దని కాదండి. వాళ్ళని స్నేహితులుగా భావిస్తే ఏం చేస్తామంటే వాళ్ళన్నీ కూడా మనం కూడా నేర్చుకుంటాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎలా ఉండాలి? విముఖుడుగా ఉండాలి. స్వార్థపరుడైనటువంటి స్నేహితుడు మనకు ఉన్నాడు అనుకోండి, మనకు కూడా ఏం ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారండి. ఎప్పుడు వాళ్ళు వీళ్ళు అంటే, ఎప్పుడు అందరి కోసం నువ్వు బ్రతికితే నీ పిల్లలు ఏమైపోతారు, నీ కుటుంబం ఏమైపోతారు, నీ పరిస్థితులు ఏమైపోతాయని నెమ్మదిగా మనకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు, చేయరండి. దానివల్ల మనకు ఏమి ఏర్పడుతుంది? వాళ్ళ సహవాసం వలన స్వార్థం అనేటటువంటిది ఏర్పడుతుంది. మనం స్వార్థపరులుగా ఉంటాం. ధనాపేక్షలు ఉన్నారనుకోండి, వాళ్ళు చూడు ఎంత సంపాదించారో, వీళ్ళు చూడు ఎంత సంపాదించారో. ఇప్పుడు రకరకాల స్కీముల్లో మనుషులను జాయిన్ చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తీసుకెళ్ళి ఒక మీటింగ్లో కూర్చోబెడతారండి. నేను చాలామంది సహోదరులు చెప్తే విన్నాను, నేను వెళ్ళలేదు. కానీ ఏదైనా స్కీమ్లో జాయిన్ అవ్వమంటే ఏం చేస్తారంటే, తీసుకెళ్ళి ఆ మీటింగ్ జరుగుతూ ఉంటే అక్కడ కూర్చోబెడితే ఒక్కొక్కళ్ళు చెప్తారు, నేను జాయిన్ అయ్యి 6 నెలలు అయింది, నేను ఇప్పుడు పెద్ద కారు కొన్నాను, నెలకు నాకు 50 లక్షలు వస్తున్నాయి, 60 లక్షలు వస్తున్నాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఏం ఆలోచన వస్తుంది? ఎంతకాలం చేస్తాం ఈ ఉద్యోగం? 20,000కి 25,000కి 10,000 ఉద్యోగం ఎంతకాలం చేస్తాం? ఒక్కసారి తగిలితే రాజో మంత్రి ఏదో ఒకటి తేలిపోద్ది అని చెప్పి వెళ్తాను. ఎప్పుడు రాజు అవడం, మంత్రి కూడా అవడం, ఇంకా దిగజారిపోయిన పరిస్థితికి. కాబట్టి ఇప్పుడు ధనాపేక్ష ఉన్న చోటు, ధనాపేక్ష ఉన్న పరిస్థితులకి మనం ఎలా ఉండాలి? విముఖంగా ఉండాలి. ఇలాంటి విషయాల్లో మనం ఒక ఇద్దరిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలండి ఎప్పుడు కూడా. వాళ్ళు ఎవరు అని అంటే, అబ్రహాము, ఇద్దరు విశ్వాసులే. కానీ ఒక ఆయన ఎంపికేమో ఆయనకి జీవితాంతం ప్రశాంతత ఇచ్చింది, ఒక ఆయన ఎంపికేమో రోజు నీతిగల మనసును నొప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి తెచ్చింది.
ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండటం కుదరలా. వాళ్ళ ఆస్తి పెరిగింది, వాళ్ళ ధనం పెరిగింది, వాళ్ళ పరిస్థితులన్నీ మార్పులు వచ్చినాయి. వాళ్ళిద్దరూ విడిపోవాలనుకున్నారు. వాళ్ళకి ఎదురుగా ఒక ఒక ప్రాంతం కనబడుతుంది. అదేంటి అని అంటే సొదొమ గొమొర్రా. దాని దిగువన ఇంకొక ప్రాంతం ఉంది. అదేంటంటే సోయరు అని ఇంకా 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 దానికి ఇంకా వేరే పేర్లు ఉన్నాయి, లేదా కనాను అని చెప్పేసి వేరే పేరు. ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోయేటప్పుడు అబ్రహాము లోతుకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇదిగో మన ఎదురుగుండా చాలా మంచి ప్రాంతం ఉంది, మనం కలిసి జీవించడం కుదరదు కాబట్టి నీకు కావాల్సింది నువ్వు ఎందుకు అన్నాడు. అప్పుడు ఈ భౌగోళిక పరిస్థితులు చూస్తేనేమో ఇది ఎలా ఉందట, యెహోవా తోట వలె అంటే అంత సస్యశ్యామలంగా ఉంది. కాలువలో పారుతున్నాయి అనమాట నీళ్లు, పుష్కలంగా ఉన్నాయి నీళ్లు, పచ్చని బయర్లు కనపడుతున్నాయి. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. కానీ అక్కడ మనుషులు మాత్రం దుర్మార్గులు. సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి అసలు ఒక మనిషికి ఉండాల్సిన లక్షణాల కంటే ఇంకా దిగజారి బ్రతుకుతున్నవాళ్ళు, నీచంగా బ్రతుకుతున్నవాళ్ళు, బాలులు సైతం హృదయం మనసు చెడిపోయిన వాళ్ళు. ఇంకా ఇంకా మన భాషలో చెప్పాలంటే వావి వరుస తెలియనంత కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు, అంత అంత కామతప్తులైపోయినటువంటి వాళ్ళు. కానీ ప్లేస్ మాత్రం చాలా వండర్ఫుల్ ప్లేస్ అది. అంటే భౌగోళికంగా మాత్రం చాలా మంచి ప్రాంతం. లోతేమో దాన్ని అనుకున్నాడు. అబ్రహాము మంచిదా మొత్తం నువ్వు తీసుకుంటే అలాగే అందులో సగం నాకు ఇమ్మని అడగల. అబ్రహాము నమ్మకం ఏంటంటే ఎక్కడున్నా ప్రశాంతతనిచ్చేది ఎవరు? దేవుడు. ఆయన మనతో ఉంటే ఉన్న ప్రశాంతత భూభాగాన్ని బట్టి కానీ ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ వీటిని బట్టి ఉండదు అని ఆయన నమ్మాడు. కాబట్టి ఆయనేమో ఈ దిగువ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఈయనేమో ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక్కడున్న మనుషులను బట్టి లోతు ఏం చేయాల్సి వచ్చిందంటే దినదినము తన నీతిగల మనసుని నొప్పించుకోవచ్చు. ఆయనేమో నీతిని వదిలిపెట్టలేడు, ఆయన ఆళ్ళలో కలిసిపోలేడు. అలాగని చూసే దృశ్యాలు ఎలా ఉన్నాయి, చూసే పరిస్థితులు ఎలా ఉన్నాయి, రోజు రోజు పాపం చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మన ఇంటి ఎదురుగా సారా కొట్టు ఉందనుకోండి, బ్రాందీ షాప్ ఉందనుకోండి, మనం తాగం, కానీ బా ఏంటి తలనొప్పి అనిపిస్తుంది, అనిపించదండి అస్తమానం. అక్కడ ఉన్నదాన్ని చూసి చూసి ఏమనిపిస్తుంది అలాగనమాట. అంటే ఒక ప్లేస్ని ఎన్నుకునేటప్పుడే మనకు భవిష్యత్తులో దానివల్ల బోల్డ్ సమస్యలు అనుకున్నప్పుడు దాన్ని ఎన్నుకోకుండా ఉండటమే మంచిది. ఆదిలోనే దానికి సంబంధించిన సమస్య పోద్ది అనమాట. కాబట్టి చాలా మంది ఏమనుకుంటామంటే వీళ్ళతో సుముఖంగా ఉండి మనం ఇవి చేయకుండా ఉన్నాం కదా అనుకుంటాం. వీళ్ళతో సుముఖంగా ఉంటాం, ఇవి చేయకుండా ఉంటాం. కానీ ఎలా ఉంటుంది పరిస్థితి? లోతు పరిస్థితిలో ఉండదా? అస్తమానం ఏ సిగ్నల్స్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఇది చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దాం అని వస్తే అమ్మో అదొద్దు నేను నిగ్రహించుకుంటా, అదొద్దు నేను ఎంత కష్టం అండి అది, చాలా కష్టమైన పని. అందుకు ఏమంటున్నాడు అని అంటే విముఖుడమైన. అందుకే బైబిల్లో ఉన్న మాటలు ఏంటంటే ఈ లోకంతో స్నేహం దేవునికి వైరం, దేవుడితో వైరం చేయడమే, అంటే గొడవ కొనసాగించడమే. వైరం అనే మాట ఒకరోజు పడే గొడవ కాదు, నిరంతరం పడే గొడవ. కాబట్టి ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళకి విముఖుడుగా ఉండదు, ధనాపేక్షలకు విముఖుడుగా ఉండదు. బెంకములాడేవాడు ఉంటారు, గొప్పలు చెప్పేవాళ్ళు ఉంటారు. గొప్పలు చెప్పేవాళ్ళతో ఉంటే ఆటోమేటిక్గా నెమ్మదిగా ఎలాగొచ్చేస్తుందండి. 6 నెలల సహవాసం చేస్తే నెమ్మదిగా ఆ మాటలే వస్తాయి వీళ్ళకి కూడా. అంటే బెంకాలాడేవాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, ఒకసారి ఒక ఆయన్ని అడిగాం, అంకుల్ ఎలా ఉన్నారా ఆంటీ బాగున్నారా అని అంటే, ఏం బాగుంటున్నాయన, మాకు స్పెషల్ రూమ్ ఇచ్చారు, రోజుకి 50,000 అవుతున్నాయి. అసలు ఆమె బాగుందో బాగోదో బాగోలేదో చెప్పట్లేదు ఆయన. హాస్పిటల్లో వాళ్ళకి స్పెషల్ రూమ్ అంట, స్పెషల్ డాక్టర్ అంట, రోజుకి 50,000 అవుతున్నాయి అంట. ఆంటీ బాగుందో బాగోలేదో చెప్పలేదు, ఇప్పటికీ చెప్పలేదు నాకు ఆయన. ఆయన నేను ఎప్పుడు అడిగినా హాస్పిటల్ ఖర్చు ఎంత అయిందో చెప్తున్నాడు ఆయన, ఎంత పెద్ద రూమ్ లో ఉంటున్నాడో చెప్తున్నాడు ఆయన, ఆయనకి ఏ డాక్టర్ని అపాయింట్ చేశారో చెప్తున్నాడు ఆయన. అదేంటి జబ్బులో కూడా బెంకం అనమాట అండి. నాకు పెద్ద జబ్బు వచ్చింది, ఎవరికి రాని జబ్బు, అందులో కూడా గొప్ప. ఆ గొప్పలు చెప్పే మనసు అంత దౌర్భాగ్యమైంది అనమాట. గొప్పలు చెప్పే మనసు అంత దౌర్భాగ్యం. ఒకసారి ఒక ఆయన అన్నాడండి, బస్సు యాక్సిడెంట్ అయినందుకు కదండి బ్రదరు, ఎలా ఉన్నారు మీకు బాగుందా అని అంటే, 70 లక్షల బస్సు బ్రదరు నాశనం అయిపోయింది,
ఈయన సంగతి చెప్పట్లేదండి. 70 లక్షల బస్సు నాశనం అయిపోయిందంటే అంటే ఇప్పుడు అది ఎక్కేడి అనుకోవాలి మనం. మనమేమో నీకేమైందని అడుగుతున్నాం, ఆయన ఏం చెప్పాడు 70 లక్షల బస్సు అంటాడు. అలా అంత దౌర్భాగ్య పరిస్థితి, ఆ వెంకాలాడే స్వభావం ఉండడం. చిన్నపిల్లలకు కూడా తెలిసిపోతుంది. వాళ్ళు కూడా వాళ్ళ మనసులో వాళ్ళని తక్కువగా చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు, ఆ గొప్పలు చెప్పేవాళ్ళు. అలాగే అహంకారులు చాలా మంది, కొంతమంది అహంకారంగా మాట్లాడతారు, నేను అది ఇది అని చెప్పేసి. అహంకారులు ఉన్న వాళ్ళకి కూడా ఏ నేచర్ వస్తుంది కదా. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు అహంకారంగా ఉన్నారనుకోండి, ఎవరిని లెక్క చేయొద్దు అన్న పద్ధతిలో ఉన్నారనుకోండి, పిల్లలకు కూడా ఏ స్వభావం వస్తుంది, రా చూసుకుందాం అంటాడండి. అది ఆ చిన్నపిల్లలు కూడా రా చూసుకుందాం అంటారు. నీ గొప్ప ఏంటి, మా ఇంట్లో ఉన్న వస్తువులతో మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏపాటి అని అహంకారంగానే మాట్లాడతారు వాళ్ళు. అలా దోషకులతో సహవాసం చేస్తే ఏ మాటలు వస్తాయి? వాళ్ళు మాటకు ముందు తిడతారు, మాట తర్వాత కూడా తిడతారు. చాలా మందికి ఆ అలవాటు ఉంటుందండి, అది ఏం కారణం లేకపోయినా తిడతారండి, ఊరికనే తిడతారు. కొంతమంది మీరు చూడండి, ఈ న్యూస్ విన్నవాళ్ళు, టీవీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాటి గురించి మాట్లాడతారు కదా, బూతులు తిడతారండి ఆ రాజకీయ నాయకుల్ని. ఆ మోడీ అలా చేశాడు, లేకపోతే ఈ సోనియా గాంధీ ఎలా చేసిందని మామూలుగా పేర్లు పెట్టి అనరు. ఆ పేరు తర్వాత మళ్ళీ ఏదో ఒక చెడ్డ మాట అంటారు అనమాట. అంటే వాళ్ళ నేచర్ ఏంటంటే, అక్కడ మేలు జరగని కీడు జరగని ముందు దూషించాలి వాళ్ళు. ఆ చెడ్డ మాటలు పలికే స్వభావం వాళ్ళలో ఉంటుంది అనమాట. వాళ్ళతో పాటు తిరిగితే ఆటోమేటిక్గా ఆ భాషే వస్తుంది. దూషించే వాళ్ళతో తిరిగే పిల్లలు, ఒక స్కూల్లో బాగా తిట్లు తిట్టే పిల్లలు ఉంటారు కొంతమంది. వాడు టీచర్ని తిడతాడు, ప్రిన్సిపాల్ని తిడతాడు, పక్కవాడిని తిడతాడు, ఎవరినైనా తిడతాడు. ఆ పిల్లడితో మన పిల్లలు కానీ స్నేహం చేశారనుకోండి, కొంతకాలం మనకు అర్థమైపోద్ది. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు, అన్నయ్య తమ్ముడితో, తమ్ముడు అన్నయ్యతో, చెల్లి అక్కతో ఇలా మాట్లాడేటప్పుడు ఆ పదాలు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి. ఇది మన ఇంట్లోది కాదు, ఎక్కడి నుంచి వచ్చిందా అని మనకు బాధ కలుగుతుంది. అప్పుడు ఒకటి వేస్తే చెప్తాడు వాడు, మా స్కూల్లో పలానా వాళ్ళు అంటారు రెగ్యులర్గా, నాకు అలవాటు వచ్చింది అని చెప్పేసి. అలాగే దోషకులు అనేవాడు. అంటే వీళ్ళు ఎవరు అని అంటే, వాళ్ళు చెడిపోయారు, వాళ్ళ ఇంపాక్ట్ని మనకి ఇంజెక్ట్ చేయగలిగినటువంటి సమర్థులు దోషకులు. తల్లిదండ్రులకు అవిధేయులు. వీళ్ళు ఏం చెప్తారండి, ఇప్పుడు పక్కన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఏం చెప్తారు? అమ్మ నాన్నకు లోబడిన పిల్లలు పక్కనుండే ఫ్రెండ్స్కి ఏమని చెప్తారు? మమ్మీ డాడీ అంటే చాలా గౌరవంగా ఉండాలని చెప్తారా? మా డాడీకి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు, మా మమ్మీకి నేనంటే అసలు ఇష్టం ఉండదు, మా అన్నయ్యకి ఎక్కువ పెడుతుంది, మా తమ్ముడికి తక్కువ పెడుతుంది, లేకపోతే ఇలా మాట్లాడతారు లేదా? ఆటోమేటిక్గా ఈ పక్కనుండే పిల్లలు దాంతో మెజర్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు దాకా మామూలుగా ఉన్న పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నని దాంతో మెజర్ చేయడం మొదలు పెడతారు. నా ఫ్రెండ్ అన్నట్టే చేస్తున్నారు మా డాడీ, నిజంగానే తిడుతున్నారు మా డాడీ ప్రతి విషయంలో అని ఇక అలా మొదలు పెడతారు అన్నమాట. చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన. తల్లిదండ్రులు కలిగేది. కృతజ్ఞత లేనివారు. ఒకసారి ఒక ఆయన హాస్పిటల్లో ఉంటే, ఆ గ్రూప్ బ్లడ్ అప్పుడు ఇమీడియట్గా తేవడం చాలా కష్టం. ఒక ఆయన కొంచెం డల్గానే ఉన్నాడు, ఆయన యాక్టివ్గా లేడు, అయినా సరే ఆయన బ్రతకాలనే ఉద్దేశంతో ఆయన బ్లడ్ డొనేట్ చేశాడు. బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏదో మాట సందర్భం వచ్చింది, ఎవరో అన్నారు ఆ రోజు కనుక, మరి ఆయన లేకపోతే ఇప్పుడు ఈ కబుర్లన్నీ చెప్పేవాడు నువ్వని అన్నారు. ఆయన పిచ్చోడు, ఆ దేవుడు ఇంకొకటి ఉండవని పంపేవాడు అన్నాడు. దేవుడు పంపుతాడు, దేవుడు పంపడని నేను అంటలా. నువ్వు లేకపోతే ఎవరొకరు సహాయం చేసేవాళ్ళు అన్న మాట ఎవరి నోట్లో నుంచి వస్తుందండి? కృతజ్ఞత ఉన్నవాళ్ళ, కృతజ్ఞత లేని వాళ్ళ? ఇప్పుడు థ్యాంక్స్ అనే మాట చిన్నప్పటి నుంచి మనకు ఎందుకు నేర్పిస్తారు అని అంటే, దానివల్ల మన మనసు మెత్తగా ఉంటుంది, కఠినం అవ్వకుండా ఉంటుంది అనమాట. మనం థ్యాంక్స్ చెప్పకపోయినా మన పనులు జరుగుతాయి. మనం థ్యాంక్స్ చెప్పకపోతే ఈ సృష్టి మనుగడేమో ఆగిపోదు. ఇచ్చేవాళ్ళు ఇస్తానే ఉంటారు, పొందేవాళ్ళు పొందుతానే ఉంటారు. కానీ నువ్వు రికగ్నైజ్ చేయడం అనేది నీ క్యారెక్టర్లో అది మంచితనం. అది మెత్తగా ఉంటుంది, నీ హృదయం మెత్తగా ఉంటుంది, కఠినుడుగా మూర్ఖుడుగా మారకుండా ఉంటాం. కాబట్టి చాలామందికి చేసిన మేలు గుర్తుండదండి. ఆ స్వభావం ఉన్నవాళ్ళు మంచి పోరాటలేదు. అసలు క్రైస్తవులుగానే తమను తాము గుర్తుంచుకోవట్లేదు కదా. ఎందుకు మనం ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం? మమ్మల్ని బ్రతకనిచ్చావు, ప్రయాణంలో తోడుగుండి ఇక్కడికి వచ్చావు. అప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అనేది నేర్పిస్తుంది మనకు కృతజ్ఞత లేకపోతే పక్కింటోడు బతికాడు, నేను బ్రతికాను, దేవుడు నాకు చేసిన గొప్ప ఉంది అనిపిస్తుంది. అంతేకాదండి,
ఈ సృష్టిలో బోల్డ్ మంది బ్రతుకుతున్నారు, బోల్డ్ మంది భోజనం చేస్తున్నారు, బోల్డ్ మంది నిద్రపోతున్నారు. నేను వాళ్ళలో ఒకటి, నా ఒక్కడికే చేస్తున్నాడు దేవుడు ఏమన్నా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి, అలాగ అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే కృతజ్ఞత లేదు. వాళ్ళతో మనం సుముఖంగా ఉంటే మనకు కూడా ఏమొస్తుంది? అందరూ పెంచారు, నువ్వు ఒక్కదాన్ని పెంచావా అని అడిగాడండి ఒక ఆయన తల్లిని. ఈ భూమి మీద చాలా మంది వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేశారు, నువ్వు ఒక్కదాని పని చేసినట్టు చెప్తున్నావు ఏంటి అని చెప్పేసి. ఏం లేకపోవడం అది కృతజ్ఞత లేకపోవడం. అపవిత్రులు అంటే పవిత్రంగా బ్రతకడం అనేటటువంటి చాలా, అంటే మన భాషలో చెప్పాలంటే అది ఒక యజ్ఞం. మనకు తెలియాలి పవిత్రతకి అపవిత్రతకి డిఫరెన్స్ తెలియాలి. ఏం చేయడం వల్ల మనం అపవిత్రులు అవుతాం అనేటటువంటి. కొన్నిసార్లు మాట్లాడటం వల్ల కూడా అపవిత్రులు అవుతాం మనం, అపవిత్రమైన మాటలు మాట్లాడి. అపవిత్రులు, అనురాగ రహితులు అంటే ఇతరుల పట్ల అనురాగం లేనటువంటి వాడు. అంటే కన్న బిడ్డల మీద కూడా కొంతమందికి కనికరం ఉండదు, అనురాగం ఉండదు. అలాంటి పరిస్థితుల్ని, అలాంటి దృశ్యాలని ఇప్పుడు మనం చూస్తున్నాం. అతి ద్వేషులు అంటే ద్వేషించడంలోనే భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు అతి ద్వేషులు. అపవాదకులు, అపవాదకులు అంటే ఇతరుల మీద నిందలేసే స్వభావం అనమాట. వాళ్ళకి తెలియదు, వాళ్ళు వినరు, వాళ్ళ దగ్గర సమాచారం ఉండదు, అయినా సరే ఇలాగ అయిందంట కదా, అలా జరిగిందంట కదా అని చెప్పేసి అతి ద్వేషులు, అపవాదకులు. అపవాదాలు వేయడం ఎవరి స్వభావం అండి? దేవుని స్వభావమా, యేసుక్రీస్తు స్వభావమా, అపోస్తుల స్వభావమా, సాతాన్ స్వభావం? అపవాదాలు వేసేది సాతాన్ స్వభావం. అతను చూసినా చూడకపోయినా అలా జరిగిందని చెప్పగలడు, అతను విన్నా వినకపోయినా అలా జరిగిందని చెప్పగలడు. మనకు ఆ నేచర్ ఉండకూడదండి. అంటే మనం విన్నది, మనకు తెలిసింది, మనం కన్ఫర్మ్ చేసుకున్న దాన్నే ఇతరులు చెడ్డవాళ్ళని ఆ విషయంలో అనాలి తప్ప, మనకు తెలియని కూడా అవతల వాళ్ళ మీద అపవాదం వేస్తే అది సాతాన్ స్వభావం అని మనం గుర్తుంచుకోవాలి. అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, ఇవన్నీ మనకు తెలిసినవి. మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు కదండి. అలసిపోయాం, లేకపోతే ఇబ్బందిగా ఉంది, లేకపోతే కంఫర్ట్ లేదు, ఇవన్నీ ఎవరు చెప్పే మాటలండి? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి వాడు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. చివరికి ఏమన్నాడంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించాడు. అంటే భక్తిగా ఉంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు, కానీ భక్తిగా ఉండాల్సిన సమయం వచ్చినప్పుడు, భక్తిగా ఉండటం వల్ల అది నేను పొందుతాను అన్నప్పుడు ఆ భక్తిని ఆశ్రయించడం, ఇదే మార్గం నాకు అని ఇష్టపడరు అనమాట. చాలా మంది ఇతరులకి చాలా చక్కగా చెప్తారు, అది తినకూడదు, ఇది తినకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇతరులకు అది మంచి అయినప్పుడు ఆ మంచిని నువ్వు ఎందుకు ఆశ్రయించవు? నీ విషయంలో ఎందుకు ఆశ్రయించవు? చాలా మంది కాకరకాయ తింటే చాలా మంచిదండి అని చెబుతారు, కాకరకాయ కూర వాళ్ళకి ఇష్టం ఉండదు. నేను మామూలుగా జనరల్గా ఒక ఇన్సిడెంట్ చెప్తాను, ఇలాంటివి చాలా ఉంటాయి, మీరు ఆలోచించండి. ఫలానా విధంగా ఉంటే మంచిది, ఆరోగ్యంగా ఉంటాం అని చెబుతారు, వాడు పొరపాటున పని చేయరు. అంటే వాళ్ళు చేయాల్సి వస్తే చేయరు. నేను అనేది ఏంటంటే, మనం చెప్పినంతా వాళ్ళు చేయాలని కాదు, ఒకవేళ వాళ్ళకే అవసరం వస్తే అయ్యి బాబా చేయలేమండి, అది వల్ల కాదండి, అది వీలు కాదండి అంటారు. అంటే దాని శక్తిని ఆశ్రయించట్లేదు అనమాట. భక్తిగా ఉంటే భలే ఉంటుంది అంటారు అందరూ, కానీ భక్తిగా ఉండాల్సిన సమయం వచ్చినప్పుడు ఎలా కుదురుద్దండి? మనకి శరీరంలో ఉన్నాం కదండి, ఇబ్బందిగా ఉంటుంది కదండి, ఇలా కాకపోతే ప్రపంచంలో బ్రతకలేము కదండి అనే మాటలు మాట్లాడితే అప్పుడు భక్తి గలవారు లేకుంటే దాని శక్తిని ఆశ్రయించినట్ట. కాబట్టి మంచి పోరాటం చేయాలనుకున్న క్రైస్తవుడు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎలా ఉండాలంట? విముఖుడిగా ఉండాలి. అంటే వాళ్ళతో కలిసి వాళ్ళ విధానాలను అగ్రీ చేయకూడదు, వాళ్ళతో పాటు అవి మంచివని భావించనే కూడదు. రెండోది ఏం చెప్పాడు అని అంటే, 12వ వచనం నుండి మనం చదివితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించడం శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక, నీవు నేర్చుకున్నవి రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన తెలుసుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. పోరాటం చేసేటటువంటి వ్యక్తి లేఖనాల పట్ల ఎలా ఉంటాడట? ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. ఎందుకని? ఒక మనిషిని మనం ఆశ్రయిస్తే
మనిషిని ఆశ్రయిస్తే ఆ మనిషిలో ఏమైనా చేంజెస్ రావచ్చు. కొంతకాలం నిలకడగా ఉన్న వ్యక్తి పడిపోవచ్చు. లేఖనాలు మాత్రం ఎలా ఉంటాయి? స్థిరంగా ఉంటాయి కదండి. మనం లేఖనాలను బట్టి దేవుడిని నమ్మితేనేమో అవి స్థిరంగా ఉంటాయి, మనం విశ్వాసం కూడా స్థిరంగా ఉంటుంది. మనుషులను బట్టి దేవుడిని నమ్మితేనేమో ఆ మనిషి స్థిరంగా ఉంటే ఉంటాం, ఆ మనిషికి ఏదైనా దుర్బుద్ధి వస్తే, ఆయన ఎటైనా తప్పిపోతే మనం కూడా బలహీనం అయిపోతాం. మనం దేని మీద డిపెండ్ అయితే మంచిది? లేఖనాల మీద, వ్యక్తుల మీద? ఏది స్టాండర్డ్? ఎవరు స్టాండర్డ్? లేఖనాలు స్టాండర్డ్. అప్పుడు లేఖనాలు ఎలా ఉపయోగపడతాయి మనకి? ఎందుకు స్థిరంగా ఉండాలి అని అంటే, బోధించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు ప్రయోజనకరమైనది. ఏమి శక్తి ఉంది వీటిలో? వాటికి ఉన్న శక్తి ఏంటి అని అంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడి ఉండేటట్లుగా, అంటే పరిపూర్ణంగా చేయగలిగే శక్తి వాటిలో ఉంది. పరిపూర్ణంగా చేయనట్లు నడిపిస్తాయి. ఒక వ్యక్తి సత్కార్యాన్ని పరిపూర్ణంగా దైవజనుడిగా పర్ఫెక్ట్గా సిద్ధపడడానికి ఉపయోగపడే లేఖనాలు అవి. అందులో ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలి. కాబట్టి మనం చేయాల్సిన పోరాటం ఏంటి? ఇటువంటి వాటికి విముఖంగా ఉండటం, ఇలాంటివి జరుగుతాయని తెలుసుకోవడం, ఇవి అపాయకరమైన సంగతులను గ్రహించడం, లేఖనాల పట్ల మనం నిలకడగా ఉండి సత్కార్యాలు చేయడానికి పరిపూర్ణంగా సిద్ధపడి ఉండటం. తర్వాత 4వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. ఎవరెవరు తీర్పు తీరుస్తాడంటే యేసుక్రీస్తు? సజీవులకును మృతులకును. ఇంతకు ముందే చనిపోయిన వారికి, ఇప్పుడు బ్రతుకున్నటువంటి మనకు కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. ఎలా తీర్పు తీరుస్తాడు? అందరికి ఎలా కుదురుద్దండి యేసుక్రీస్తు తీర్పు తీర్చడం? అందరికి యేసుక్రీస్తు తీర్పు తీర్చడం ఎలా కుదురుద్ది? ఆదాము ఉన్నప్పుడు ఈయన లేడుగా, ఉన్నాడా? ఆదాము ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడా? ఆదాము ఉన్నప్పుడు ఉన్నాడా? అసలు అంటే మళ్ళీ నన్ను మాట్లాడకుండా చేయాలంటే ప్రశ్నకి జవాబు ఏంటంటే, ఆదాము కంటే ముందే ఉన్నాడా కదా. ఎలాంటి ప్రశ్నలకి ఎలాంటి జవాబు కావాలంటే, ఆదాము ఉన్నప్పుడు ఉండడం ఏంటంటే, ఆదాము కంటే ముందే ఉన్నాడు. యేసుక్రీస్తు యూదులతో మాట్లాడుతూ యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో 53, 54 వచనాలు మనం చదివితే, లేదా 54 నుంచి 59 వచనాలు చదివితే, మీ తండ్రి అయిన అబ్రహాము, మీరు ఎవరినైతే మా పితరుడు అని అంటున్నారో, నా దినములు చూడలేకపోయాడు, అయినా సంతోషించాడు అన్నాడు. అంటే యూదులు ఏమన్నారంటే, నీకు 30 సంవత్సరాలు లేవేనండా, నువ్వు అబ్రహామును చూసావా అని అంటే, ఆయన ఏం చెప్పాడు? నేను అబ్రహాం కంటే ముందు ఉన్నాను, అబ్రహాం కంటే ముందున్నాను నేను అని యేసుక్రీస్తు చెప్పారు. అప్పుడు అబ్రహాం కంటే ముందున్నాడు. ఆయన సిలువ వేయబడిన సంఘటన చూస్తే, అంటే ఇది తెలియాలి, యేసుక్రీస్తు అందరికి ఎలా తీర్పు తీరుస్తాడనే సంగతి మీకు తెలియాలని నేను చెప్తున్నాను. ఆయన సిలువకు ముందు ఎన్ని సంవత్సరాలు వెళ్ళి? 4,000 సంవత్సరాలు. సిలువ తర్వాత 2015 సంవత్సరాలు అనుకోండి, లేదా 2000 సంవత్సరాలు అనుకోండి. ఈ 6,000 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎలా తీర్పు తీరుస్తాడంటే, ఇక్కడ 2,500 సంవత్సరాలు ఏమో ఏ యుగము? పితరులేదు. 1,500 సంవత్సరాలు ఏమో ధర్మశాస్త్ర యుగం. ఏమి? వీళ్ళకేమో విశ్వాసం చొప్పున తీర్పు తీరుస్తాడట. వీళ్ళల్లో ఉన్న విశ్వాసం చొప్పున తీర్పు తీరుస్తాడు. వీళ్ళకేమో ధర్మశాస్త్రం చొప్పున తీర్పు తీరుస్తాడు. వీళ్ళకి ఎలా తీర్పు తీరుస్తాడు? సువార్త ప్రకారం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇది క్లియర్గా ఉంది. ధర్మశాస్త్రం లేని వారికి విశ్వాసం చొప్పున, మనస్సాక్షి చొప్పున, ధర్మశాస్త్రం గలవారై ఉన్న వాళ్ళకి ధర్మశాస్త్రం చొప్పున, మనకి సువార్త చొప్పున మనుషుల రహస్యాల్ని విమర్శించు దినమందు ఇలాగ జరుగును అని పౌలు చెప్పాడు. సో యేసుక్రీస్తు ఇలా తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఏం చేయమన్నాడు? 4, వాక్యాన్ని ప్రకటించాలి. పోరాటం చేసే వ్యక్తి ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రకటించాలి. ఎప్పుడెప్పుడు? సమయమందును అసమయమందు. ఎందుకంటే
ప్రజలే ఎలా తయారయ్యారట? దురద చెవులు గలవారై. దురద చెవులు అని అంటే చెడును వినాలనుకునే చెవులు అనమాట అండి. యాక్చువల్గా లిటరల్గా మన ఈ చెవులు కాదు అవి. చెడును వినాలనుకునే మనసుని ఏమన్నారు అని అంటే దురద చెవులు అన్నారు. దురద చెవులు గలవారే సత్యమునకు చెవినీయక, అంటే ఏది యథార్థం అది నేర్చుకోకుండా కల్పనా కథల వైపు తిరిగేటటువంటి కాలము. మనుషులకి ఏది ఇష్టం అంటే మనుషులకి ఏది ఇష్టం? ఎలాగ సత్యాన్ని అనుసరించాలనేది ఇష్టమా? కల్పనా కథలు ఇష్టమా? కల్పనా కథలు ఇష్టం కదండి. యేసుక్రీస్తు మీ కొరకు ప్రాణం పెట్టాడు, మీ పాపాలను ఒప్పుకొని బాప్తిసం పొందండి, ప్రభు యొక్క సంఘంలో దేవుని కుమారులుగా బ్రతకండి అని సువార్త కూటం పెడితే ఎంతమంది అటెండ్ అవుతారు? మీ జీవితాలు మారిపోతాయి. దేవుని శక్తిని ఆస్వాదించండి. దేనికైనా మా దగ్గర మెడిసిన్ ఉంది అంటే ఒక కొబ్బరి నూనె డబ్బాతో ఏ సమస్యనైనా సరే మేము సాల్వ్ చేసేస్తామని చెప్పేస్తే ఎంతమంది అటెండ్ అవుతారు? స్వస్థత వరాలు కలిగిన దైవజనుడు, ఉజ్జీవ ప్రసంగికులు వస్తున్నారంటే ఎంతమంది వస్తారు? సువార్తికుడు వస్తున్నాడంటే ఎంతమంది వస్తారు? నేను మీకు ఇంతకుముందు చెప్పాను అనుకుంటున్నాను, ఖమ్మంలో ఒక చోట మీటింగ్స్ జరిగినాయి. నేను రెండో రోజు ప్రసంగం చేయడానికి, రెండో రోజు వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. బస్ స్టాప్లో దిగాను. అక్కడ ఒక టీ స్టాల్ ఉంటే దాని దగ్గర నిలబడ్డాను. నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చే బ్రదర్ వస్తున్నారు. వస్తూ ఉంటే ఒక ఆయన టీ తాగుకుంటూ, పొద్దున్నే హోటల్లో దగ్గరికి వస్తారు కదా పల్లెటూరులో, టీ తాగుతాకు వచ్చి అక్కడ వాల్ పోస్టర్ చూస్తున్నాడు. మాది వాల్ పోస్టర్ వేశారన్నమాట. అక్కడ వేసి చూసి బి జాషో గారు ఏలూరు సువార్థికులు, ఎస్ విజయప్రకాష్ గారు రాజమండ్రి సువార్థికులు, ఎం వినోదరావు గారు హైదరాబాద్ సువార్థికులు, ఏళ్లలో దైవజనులు లేరేమండి అన్నాడు. ఆ ముగ్గురులో ఎవరో దైవజనుడు కనపడలేదంటారు. వాళ్ళ దృష్టిలో దైవజనుడు అంటే ఎవరు? దైవజనుడు ఉజ్జీవ ప్రసంగికులు, స్వస్థత వరాలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి. ఒక చోట ఎక్కడో ఈ మధ్య చూశానండి, పున్నమి నాగు సినిమా ఆయన జీవితం ఆధారంగా తీశారట. బిషప్ మనిషి ఇప్పుడు నార్మల్ అయిపోయాడంట. పున్నమి నాగు సినిమా ఆయన జీవిత ఆధారంగా తీశారంట. ఆయన జీవితమే సువార్త అంట. అది మరి పున్నమి నాగు సినిమా చూస్తే సరిపోతుంది కదా, అదే సువార్త అన్నమాట. ఇప్పుడు బిషప్ మనిషి మామూలుడు అయ్యాడు, ఏంటి దానికి దేవుని సంకల్పానికి సంబంధం ఏంటి? ఇప్పుడు అలాంటప్పుడు మనకు అసలు అది ఉపయోగం లేని పనేగా. ఇప్పుడు మనకు సువార్త అక్కర్లేనట్టే కదండి. ఎవరికి కావాలా మార్పు? ఎవరు వెళ్ళాలి అక్కడికి? ఆ బిషప్ మనుషులు మామూలు వాళ్ళు అవడానికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి. ఆరోగ్యంగా హాయిగా ఉన్న వాళ్ళకి మనకేమి? అది కూడా ఆలోచించరంటాడు. కాబట్టి మనుషులు దురద చెవులు గలవారే సత్యమునకు చెవునివ్వక కల్పనా కథల వైపు తిరిగి కాలము వచ్చును. అంటే సత్యానికి చెవినివ్వకుండా కల్పనా కథల వైపు తిరిగి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుంటారట. సంఘస్థులే వాళ్ళకి ఎలాంటి బోధకుడు ఇష్టమో, వాళ్ళకి ఎవరు సూట్ అవుతారో వాళ్ళని తయారు చేసుకుంటారట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి లోకంలో. అంటే ఎవరో కొంతమంది మొండోళ్ళు, కొంతమంది ఏమంటారు, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేనోళ్ళు, ఎవరేమనుకున్నా దేవుడు ఏం చెప్పమన్నాడు అదే చెప్తున్నారు తప్ప మ్యాక్సిమం పీపుల్ని ప్రజలు అలా చేసేసారు. ఎందుకు వచ్చిన పోవాల, వీళ్ళకి అబద్ధం ఆడొద్దని చెప్పడం ఎందుకు, వాళ్ళ చేత ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకు, వీళ్ళకి మోసం చేయొద్దని చెప్పడం ఎందుకు, వీళ్ళతో మనం చెప్పడం ఎందుకు? అలా కాకుండా శుభ్రంగా మొన్న వారం శుక్రవారం పలానా చోట మీటింగ్ జరిగింది, వాళ్ళు మంచి నెంబర్ 1 భోజనం పెట్టారు, దేవుడు వాళ్ళని వాళ్ళ పిల్లల్ని దీవించారు, మరి ఈ శుక్రవారం ఖాళీగా ఉంది స్లాట్, మీరు బుక్ చేసుకోండి అని చెప్తే అయిపోయాయి. గొడవ లేని పని. దానికి బైబిల్ చదవక్కర్లేదు, దానికి అధ్యాయాలు తెలియక్కర్లేదు, దానికి రిఫరెన్స్లు అక్కర్లేదు, అది వినేవాళ్ళు మార్చుకోవాల్సింది కూడా ఏం లేదు. ఇతరుల సాంఘిక అంగీకారం కోసం వీళ్ళు ఒకరోజు అందరికీ భోజనం పెడతారు, ఆ సంవత్సరానికి వాళ్ళ కార్యం అయిపోద్ది. ఇలాంటి బోధకులు కావాలి మనుషులకి. నీతిగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, దేవుడికి ఇది ఇష్టం, దేవుడు ఇలాగే ఉండమన్నాడు, అలా ఉండనట్లయితే మీకు శిక్ష వస్తుంది అని చెప్పేవాళ్ళు ఇష్టం ఉండదు. స్కూల్లో కూడా స్ట్రిక్ట్గా ఉండే టీచర్ అంటే ఇష్టమా పిల్లలకి? వాళ్ళు మాట్లాడుకుంటున్నా, ఏం చేసుకుంటున్నా, ఏం రాసినా మామూలుగా మార్కులు ఇచ్చేసే టీచర్ అంటే ఇష్టం అండి. అది మన బ్రాటప్ అనమాట అండి. ఆ సూత్రమే ఎక్కడికి వచ్చా కూడా పనిచేస్తుంది పెద్దవాళ్ళం అయిన తర్వాత. అలాగే మనం గవర్నమెంట్ అలా ఉంది, గవర్నమెంట్ ఇలా ఉంది, సమాజం ఎలా ఉంది, సమాజం అలా ఉంది అంటాం. మనం లైన్లో నిలబడి టికెట్ కొనుక్కోలేము. మనకు తెలిసిన వాడు కావాలి, ఫోన్ చేస్తాం, మనకు 2 టికెట్లు కావాలి,
తీసుకురమ్మని. మరి ఇంకొకటి కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి. అలాగే మనం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సార్ నాకు సంతకం కావాలి సార్ అని పెట్టించుకుని ఓపిక ఉండదు. అక్కడ ఉండే దబ్బేదారికి ఒక కాగితం ఇచ్చేసి ఒక 50 రూపాయలు ఇచ్చేసి వస్తాం, తర్వాత వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాం. మనకు నీతి కావాలి, కానీ దాన్ని మనం పాటించాలి. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, కానీ మనకు అవసరమైనప్పుడు అటు ఇటు తిప్పేస్తాం. మనం తొందరగా వెళ్ళాలి ఎక్కడికో, మన తొందర అప్పుడు మన నీతి అయిపోద్ది అనమాట అండి. అది ఎవడ పడిపోయినా పర్లేదు అప్పుడు. కాబట్టి ఇలా చాలాసార్లు మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందని అంటే, మనం కాదు మంచిగా ఉండాల్సింది, మనతో వ్యవహరించే వాళ్ళందరూ మంచిగా ఉండాలి. అప్పుడు అవుద్దా సమాజం మంచిగా? ఈ మనస్తత్వాన్ని బోధ వినేటటువంటి విషయంలో కూడా ప్రజలు మార్చుకోవట్లేదు. దురద చెవులు గల వాళ్ళే సత్యానికి చెవినివ్వకుండా తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకుంది. కాబట్టి తిమోతి, నువ్వేం చేస్తావనంటే ప్రయాసపడు, సమయమందు అసమయమందు వాక్యాన్ని బోధించు. ప్రతిసారి దేవుడు ఇలాగే కోరుకుంటున్నాడు అనే దాన్ని స్పష్టం చేయి వినేవాళ్ళకి. ప్రయాసపడు, ఖండించు, బుద్ధి చెప్పు. ఖండించడం అంటే తిట్టడం కాదండి. చాలాసార్లు ఖండించడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే అవతల వాళ్ళని తిట్టడం అనుకుంటారు. తిట్టడం కాదు, తప్పు అని చెప్పడం అనమాట. ఆ తప్పు అని చెప్పడానికి ఏం కావాలంట? సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించము. తప్పు అని చెప్పడానికి ఏం కావాలి? దీర్ఘశాంతం కావాలి. ఎందుకు కావాలి దీర్ఘశాంతం అంటే అవతల వాళ్ళు దాన్ని త్వరగా స్వీకరించరు కదండి. ఎవరికైనా మనం చెప్పామనుకోండి, ఇలా ఇలా ప్రవర్తించకూడదండి, ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగకూడదండి, నడిపించేటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదండి, లేకపోతే పాటలు పాడేటప్పుడు ఇలా ఉండకూడదండి, ఆరాధనకి ఈ సమయంలో రాకూడదండి, లేకపోతే అలా చేయకూడదండి, ఇలా చేయకూడదండి అని చెప్పామనుకోండి, ఆ మరుసటి క్షణం నుంచి వాళ్ళు ఏం ఆలోచిస్తారో తెలుసా? చూద్దాం చూద్దాం, నాకు చెప్పిన ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటాడో, ఈయన ఎప్పుడు వస్తాడో లేకపోతే ఏం చెప్తాడో చూద్దాం, ఈయన దొరకడా నాకు ఎప్పుడు అనుకుంటారు. అంతే తప్ప ఇది నా తప్పు, ఇలా ఉంటే నేను పాడైపోతాను, ఇలా ఉండటం వల్ల నాకు నష్టం అని భావించే వాళ్ళు ఎంతమంది ఉంటారు. కాబట్టి అవతల వాళ్ళు మరి నాకు చెప్పావు, నువ్వేం చేసావమ్మా అన్నప్పుడు ఆ దీర్ఘశాంతాన్ని ప్రదర్శించాలి. ఓకే, ఈయనకి అర్థం కాలేదు నేను చెప్పింది, ఈయనకి అర్థం కాలేదు అనుకోవాలన్నమాట. అలా కాకపోతే ఏమైపోద్దండి, మనం ఖండించిన విషయాలన్నింటిలో కూడా అవతల వాళ్ళతో మన గొడవలు అయిపోతాయి. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని ఇక అది. కాబట్టి ఎవరినైనా మనం ప్రేమించి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అంటే మనకి చాలా దీర్ఘశాంతం ఉండాలి, చాలా దీర్ఘశాంతం ఉండాలి. వాళ్ళు తిరస్కరిస్తారు, వెంటనే దాన్ని ఓర్చుకునే శక్తి కావాలండి. పిల్లాడికి తప్పమా అలా మాట్లాడకూడదు అని చెప్తాం, నా ఇష్టం అంటాడండి. చెప్పగానే ఏమంటాడు పిల్లాడు? నా ఇష్టం అంటాడు. మనం ఏం చేస్తామంటే వాడికి నెమ్మదిగా ఉండాలని చెప్పి మన కోపం వచ్చి కొట్టేస్తామండి. నా ఇష్టం అనగానే మన కోపం 200 అయిపోయి కొట్టేస్తాం. అప్పుడు మనం చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటాడు, మనం కొట్టిన దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాడండి. కాబట్టి దీర్ఘశాంతం ఏం చేస్తుంది అంటే ఆ పరిస్థితిని బ్యాలెన్స్ చేస్తుంది. వీడు నా ఇష్టం అన్నాడంటే వీడికి ఇంకో పద్ధతిలో చెప్పాలి అని మనకు అర్థమయ్యేలాగా చేస్తుంది. కాబట్టి సువార్థికుడుగా నీకు ఇది ఉండాలి అని, మరి యవనస్తుడు కాబట్టి ఆయనకు అది ఉండాలని తిమోతి చెప్పాడు, తిమోతికి పౌలు చెప్పాడు. కాబట్టి ఇప్పుడున్నారా సత్యానికి చెవినివ్వకుండా స్వకీయమైన దురాశలతో తమ కొరకు బోధకులను తయారు చేసుకునేవాళ్ళు? మా చిన్నప్పుడు సిఎస్ఐలో, బ్యాప్టిస్ట్లో ఇలాంటి చోట చూసేవాళ్ళం, ఇలాంటి పరిస్థితులు చూసేవాళ్ళం. సంఘ పెద్దలు ఉండేవారు, కొంతమంది చుట్ల కాల్చేవాళ్ళు, కొంతమంది బీడీలు కాల్చేవాళ్ళు, కొంతమంది సారా తాగేవాళ్ళు. అంటే ఈ సంఘ పెద్దలు ఎవరంటే కుల పెద్దలు, సంఘ పెద్దలు. చాలా చోట్ల కమ్యూనిటీ ఉంటుంది, ఆ కమ్యూనిటీ ఒక వీధిలో చర్చి పెడతారు, అక్కడ ఏదో ఒక క్యాస్ట్ ఉంటుంది, ఆ క్యాస్ట్కి సంబంధించిన పెద్దలే సంఘంలో కూడా పెద్దలు. ఆ గ్రామానికి సంబంధించిన పెద్దలు ఉంటారే వాళ్ళే ఎక్కడ కూడా పెద్దలు, సంఘంలో పెద్దలు. పెళ్ళి అయిందనుకోండి, అక్కడికి వచ్చిన మూటలు ఎక్కేది వాళ్ళే. అంటే ప్రధానం తెచ్చినప్పుడు ఇలాంటివి ఉంటాయి చూసారా, అలాగా ఈ పెద్దలే అయ్యారు. కాబట్టి అప్పుడు వచ్చినటువంటి మారుతూ ఉంటారు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ఎవరైనా పాస్టర్ గారు కొత్త ఆయన వచ్చినప్పుడు, సార్ అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అందరూ ఎలా ఉండాలి, సంఘ పెద్దలు అయ్యండి మీరే ఎలా ఉంటే అలాగ అన్నాడు అనుకోండి, వాళ్ళు మీటింగ్ పెట్టి ఏంటి ఈయన ఎక్కువ మాట్లాడుతున్నాడు, నేను పంపించండి, ఈయన మాకు వద్దు అనే పైన బిషప్ గారికి రాస్తాడు. మరి బిషప్ గారికి వీళ్ళందరూ కావాలి. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే ఈయన ఇంకొక చోటకి ఇంకొక ఏరియాకి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. అప్పుడు 2-3 ట్రాన్స్ఫర్లు అయ్యాక ఏం ఫిక్స్ అవుతాడండి ఆయన, నాకు ఎందుకు వచ్చిన గోల్ ఇదంతా, అబ్బా అసలు పెద్దలు ఉన్నారు చూసారా, ఇక పరలోకం వెళ్ళాలంటే ఏళ్ళలాగానే ఉండాలని చెప్తాడండి ఆయన. తర్వాత తల వందిస్తారు, ఆయన గొడవ వదిలిపోతుంది. తల వందిస్తారు, ఆయనకు హాయిగా ఉంటుంది, ఏం గొడవ లేదు, రిస్క్ లేదు.
కాబట్టి ఇలాగా సగం చెడగొట్టుకున్నది ఎవరంటే ప్రజలే. కారణం ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గర నుంచి లేదా ప్రవక్తల దగ్గర నుంచి కూడా మంచి చెప్పిన వాళ్ళని ప్రజలు అంగీకరించిన దానికంటే తిరస్కరించిందే ఎక్కువ. అలాంటి ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి జాగ్రత్తగా చెప్పు. సువార్థకుని పని చేయి, శ్రమపడు అన్నాడు. ఇప్పుడు సువార్థకుని పని చేసేవాళ్ళు శ్రమ పడేదానికి అంత ఇష్టపడలేదండి. బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడే వాళ్ళకు ఒక సంఘం ఇచ్చేయాలి, వాళ్ళకు ఒక సపోర్ట్ ఇచ్చేయాలి, లేదా ఒక ఇన్కమ్ అన్ని వాళ్ళకి అన్ని ఇచ్చేయాలన్నమాట. అలా రావడం వెళ్ళిపోయాడు గొప్ప బోధకుడు అయిపోవాలంతే. అంతే తప్ప ప్రయాసపడదాం, శ్రమ పడదాం. ఇప్పుడు ఈ శ్రమ ఎవరి కోసం పడుతున్నాను? ఇప్పుడు నేను శ్రమ పడ్డాను అనుకోండి, మీకోసమా మీ కుటుంబాల కోసం పడుతున్నానా? నేను మంచి వ్యక్తిగా అంటే మంచి సువార్థికుడిగా లేకపోతే దేవుడు మెచ్చే వ్యక్తిగా ఉండడం కోసం నా కోసం నేను శ్రమ పడుతున్నాను. నా జీవితం అంటే నా క్యారెక్టర్ నేను సరిగా బిల్డ్ చేసుకోవడం కోసం శ్రమ పడుతున్నాను. మీకోసం అనుకుంటే పడలేను, ఎంతో కాలం పడలేను. 2 సార్లు 3 సార్లు తర్వాత మీ నుండి నాకు రావాల్సిన రెస్పాన్స్ రాకపోతే ఎందుకు నాకు వీళ్ళతో వీళ్ళు నన్ను అర్థం చేసుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు నాకు అనే భావన వస్తుంది. కాబట్టి అది నాకు అప్పగించబడిన పని అని భావించినప్పుడు అది శ్రమ పడతారు. ఎవరిని ప్లీజ్ చేయడానికి పౌలు శ్రమ పడ్డాడు? పౌలు తన జీవితం అంతట్లో కూడా అనేక శ్రమలను అనుభవించాడు. ఎవరిని ప్లీజ్ చేయడానికి? ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్లీజ్ చేయడానికి చేశాడు ఆ పని? ఆయన కోసం. ఆయన తన పోరాటంలో విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం, పరుగు కడముట్టించడం కోసం ఆయన అలా ఎంచుకున్నాడు. కాబట్టి అప్పుడు నీ కొరకు జీవ కిరీటం ఉంచబడు అని వాక్యాన్ని ప్రకటించాలి, లేదా ఇతరులకు వాక్యం అందేలాగా చూడాలి. ప్రకటించడం అంటే మనం ప్రకటించలేకపోతే వాళ్ళు వినేటట్టుగా వాళ్ళని ప్రకటించే వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్ని కల్పించాలి. లాస్ట్ ఇయర్ అనుకుంటా, 6 months బ్యాక్ తేజ అని ఒక బ్రదర్ బాంబే నుంచి వచ్చారు. ఆయన నర్సపూర్లో ఎక్కడో సేవ చేసే ఒక సహోదరుని అల్లుడు. ఆయన హైదరాబాద్లో ఎక్కడ వర్షిప్ జరుగుతుందో తెలుసుకుని ఫోన్ చేశారు వాళ్ళు నాకు. మెహదీపట్నం మీకు దగ్గర అవుతుంది అంటే ఎయిర్పోర్ట్లో ఉన్నారు వాళ్ళు, టైం ఉంది వాళ్ళకి, ఈవినింగ్ ఫ్లైట్ ఉంటే వస్తామంటే వచ్చారు. వచ్చి ఆరాధనలో పాల్గొన్నారు. ఆ రోజు వాక్యం విన్నారు. విన్న తర్వాత మన వెబ్సైట్ అడ్రస్ నోట్ చేసుకుని వెళ్ళాడండి ఆయన. వాళ్ళు ఒక చోటకి వర్షిప్కి వెళ్తారు. వర్షిప్కి వెళ్ళినా సరే వాళ్ళు విధిగా ఖచ్చితంగా ఈ పాఠాలన్నీ వింటారు. అంటే ఒక క్రమంలో మనం మొట్టమొదట్లో ప్రాథమిక పాఠాలన్నీ కూడా చెప్పాం. అలా విని 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 వాడు కొంతమందికి వాక్యం ప్రకటిస్తే, అంటే నిన్న తెలిసింది నాకు ఆ విషయం, 15 మంది సహోదరులు కన్వర్ట్ అయ్యారట. మన వీడియోస్ని ఉపయోగించి మన వీడియోస్లో ఉన్న విషయాలను విని వాటిని ఒక పేపర్ మీద రాసుకొని లేకపోతే ఒక ఆర్డర్లో రాసుకుని వాళ్ళు ఒక బుక్లెట్ తయారు చేసుకుని దాంతో కొంతమందికి వాక్యాన్ని ప్రకటించారు. ఆయన ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నారు. అందులో ఒక ఆయన నిన్న వచ్చి హైదరాబాద్లోనే ఒక 1 TB హార్డ్ డిస్క్ కొని మన దగ్గర 150 పాఠాలు ఉన్నాయండి మనం ఇందులో పెట్టినాయి. అవన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. లింగంపల్లిలో వాళ్ళ చుట్టాలుంటే విశ్వాన్ని తీసుకెళ్ళి వాళ్ళ చుట్టాలందరినీ పరిచయం చేసి వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పండి అని చెప్పారు. నెక్స్ట్ వీక్లో నేను ఖచ్చితంగా వెళ్ళి ఆ ఫ్యామిలీని కలుస్తాను. అంటే కొంతమందికి ఏమో ఇంత ఆసక్తి ఉంది, కొంతమందికి ఏమో వాక్యం ప్రకటించాలి, వాక్యం ఇతరులకు అందాలనేటటువంటి విషయంలో ఇంత ఉంది. కొంతమందికి ఈ పక్కనే ఉన్నారు. కొంతమందికి ఎంతో కాదండి, బిల్డింగ్ అవతల బిల్డింగే కుదరట్లేదండి, ఆనందం రావడం కుదరట్లేదండి అంటున్నారండి. ఏం చేయాలి? ఈ పక్క నిండి ఆయన కుదరట్లేదు, బొంబాయిలో ఉన్న ఆయన కుదురుతుంది. మనం ఏం చేయలేం. అది వాళ్ళ ఆసక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం బాధపడిన లాభం లేదు, మనం ఎక్సైట్ అయిన లాభం లేదు. వాళ్ళకుండే ఆసక్తిని బట్టి అలాగా వాక్యాన్ని ప్రకటించేటటువంటి విషయంలో మనం ఎప్పుడైతే ఉంటామో, వాక్యాన్ని ప్రకటించడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 10 సార్లు ఒక వ్యక్తికి 10 సార్లు ఇది తప్పు అని చెప్పినప్పుడు మనం ఒకవేళ పొరపాటుని దాని జోలికి వెళ్ళే పరిస్థితి వస్తే అది మనల్ని హెచ్చరిస్తుంది. నువ్వు 10 సార్లు తప్పు అన్న పని నువ్వే చేస్తున్నావు, జాగ్రత్త అని మనల్ని హెచ్చరిస్తుంది. అదండి టీచ్ చేయడం వల్ల అడ్వాంటేజ్. అంటే మంచి మనసాక్షి ఉంటే అది కప్పెట్టేసి కూడా వేషాలు వేయచ్చు. కొంతమంది మంచి బోధ చేస్తారు, చాలా దారుణంగా జీవిస్తారు. అది వేరే సంగతి. అది భక్తిని ఆశ్రయించిన వాళ్ళు అని చెప్పారు. అది అన్నమాట. పైకి భక్తి గలవారి వలె ఉంది, దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు. కాబట్టి సువార్థకుని పని చెయ్యి, లేకపోతే వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రకటించు. ఇది పోరాటం. ఈ పోరాటంలో 4 పాయింట్లు మనం ఆలోచించాం. ఏంటంటే అవి: నెంబర్ 1, పరిస్థితులు ఏంటో మనకు తెలియాలి. నెంబర్ 2,
తెలుసుకున్నటువంటి ఈ ఈ అపాయకరమైన వాటి అన్నిటికీ కూడా మనం ఎలా ఉండాలి? విముఖంగా ఉండాలి, వాటికి దూరంగా ఉండాలి. నెంబర్ 3, మనం నేర్చుకున్నటువంటి లేఖనాల పట్ల నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలండి. కొంతమంది మారిపోతూ ఉంటారు, గంటకోలాగా మారిపోతూ ఉంటారు. మరి నీకు ఇంతకుముందే కదా చెప్పాము అని అంటే, మరి ఇంకొక ఆయన ఏదో అంటున్నాడని అంటారు. అంటే వాళ్ళకంటూ ఒక పర్టికులర్ స్టాండర్డ్ ఉండదండి. వాళ్ళకంటూ సొంత ఆలోచనలు ఉండవు. ఎవరే ఆలోచన చూపిస్తే వాళ్ళ మనసులో అది నమ్మేస్తారు, అటు తిరిగిపోతారు. అంటే పరిశీలించి కాదు, ఊరికే ఆయన అనగానే అటు అటు మారిపోతారు, టర్న్ అయిపోతారు అన్నమాట. వాక్యాన్ని ప్రకటించు. అప్పుడేమిస్తాడు దేవుడు? జీవకిరీటం. పౌలు అన్న మాట ఏంటంటే, నేను ఎలిజిబుల్ అయ్యాను దీనికి, ఎవరైతే దీనికోసం ప్రయాసపడతారో వాళ్ళందరి దగ్గర ఉంది. అంతేనా? దేవుడి దగ్గర ఏదైనా కోటా ఉందండి? మొదటి 50 మందికి, మొదటి 50 SMS-లకి మాత్రమే ఇవ్వగలం ఫోన్లు అని చెప్పి కొన్ని మధ్య అమ్ముతున్నారు ఆన్లైన్. అలాగేమన్నా జీవ కిరీటాలు ఇన్నే ఉన్నాయి, త్వరపడండి అని ఏమైనా అనౌన్స్మెంట్లు చేస్తున్నాడు దేవుడు? ఒక మనిషి భూమి మీద పుడితే అతని కోసం దేవుడు ఆటోమేటిక్గా లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సృష్టించబడినటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. అందరి కోసం ఉన్నాయి. అందుకే ఆ మాట అన్నాడు ఆయన. ఇది నా కొరకు నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించి వారు అందరి కొరకు దేవుడిది అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఏంటి మన పోరాటం? ఈ లోకంలో బ్రతకడం కోసమా? ఎవరి చేతనే మంచోళ్ళు అనిపించుకోవడం కోసమా? లేకపోతే మనకున్న లోటుపాట్లను పూడ్చుకోవడం కోసమా? సాంఘిక అంగీకారం కోసమా? లేదా దేవుని కుమారులుగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం కోసం? దీనికోసం మన పోరాటం అయితే అది మంచి పోరాటం. అలా కాకపోతే అది కూడా పోరాటమే, కానీ అది ఇంకొక రకమైన స్ట్రగుల్ అన్నమాట, ఇంకొక రకమైన బ్యాటిల్ అన్నమాట. కాబట్టి నిత్య జీవానికి వెళ్ళే పోరాటం పోరాడితే దానివల్ల నీకు ప్రయోజనం. క్రైస్తవుడు లోకంలో ఎలా స్థిరపడదామా, లోకంలో ఎలా గొప్పడబోదామా అనే పోరాటం పోరాడితే పెద్ద ప్రయోజనం దానివల్ల. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఏ పోరాటంలో నేను ఉన్నాను, ఎటువంటి పోరాటాన్ని నేను పోరాడుతున్నాను అనే సంగతిని గుర్తుపెట్టుకొని దేవుని కుమారుడిగా ఏ పోరాటం మనం సలపాల్సి ఉందో ఆ పోరాటాన్ని చేద్దాం. అందరికీ